అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం సార్. నమస్కారం అలీ గారు. చందు గారు, హరిహర వీరమల్లు సినిమా అద్భుతమైనటువంటి టాక్తో దూసుకుపోతుంది, కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటారా, మీరు చాలా వీడియోల్లో చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా, వీళ్ళందరూ కూడా పని గట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు తన డిప్యూటీ సీఎంగా ఉండి డిప్యూటీ సీఎం హోదాలో తన సినిమాకి రేట్లు పెంచుకొని ఆర్థికంగా లబ్ధి పొందాడనే ప్రచారం కూడా చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ రివ్యూలు కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి. ఎప్పుడు చూడాల గతంలో. ఏమంటారు? అంటే ఇక్కడ ఓవరాల్గా వాళ్ళకి పాపం లేని తెలియజేస్తాడు అనుకోవాలా. లేని తెలియజేయటం అంటే వాళ్ళు ఎక్కువ ఊహించుకొని 10 సంవత్సరాలు రాజకీయ జీవితం గడుపుదాం అనుకున్నారు సార్. 10 సంవత్సరాలు మేమే అనుకున్నారు. మరి చెప్పి చేశాడు. జగన్ నిన్న దిద్దపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, ఆ పార్టీ జనసేన కాదు. మరి 151 స్థానాన్ని 11 సీట్లకు పరిమితం చేశాడు. మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా చేద్దామని శతవిధాల ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ పప్పులు ఉడకల. ఒకే మాట మీద ఉన్నాడు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషన్లో సపోర్ట్ చేయబట్టి ఓటు చెల్లకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా రాజ్యాధికారం వచ్చేసింది. సరే, ఎంత వ్యక్తిగత అన్నలు, వివాహాలు, 4 పెళ్ళిళ్ళు, 4 కార్లు, రకరకాలుగా వ్యక్తిగత అన్నం చేసిన ఎవరు అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పోసానీళ్ళు, బోరగడ్డ నీళ్ళు, అంబటి రాంబాబులు, కొడాలు ఒకళ్ళేంటి, రోజా ఇక్కళ్ళేంటి, ఎవరు ఎక్కువ తిరిగితే వాళ్ళకి పదవులు తెలియదే ఉంది. పాపం వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. వాళ్ళ నిద్ర కూడా పోట్లా. సరే, ఇదంతా అయిపోతే ఎప్పుడు లేని విధంగా గ్రామీణాభివృద్ధి 23వ ప్లేస్లో ఉన్న రాష్ట్రం 3వ ప్లేస్కి వచ్చింది. వరల్డ్ రికార్డు 13,336 గ్రామాల గ్రామ సభలు. అంటే ఇప్పుడు ఎటువంటి అనుభవం లేని వ్యక్తి, ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్తో తన టీమునంతా గెలిపించుకున్న వ్యక్తి, కూటమిని కూడా బీజేపీ టీడీపీని గెలిపించిన వ్యక్తి, దేశ ప్రధాని మోదీ గారు కూడా 3వసారి అవటానికి కారణమైన వ్యక్తి. ఎంత గట్స్ ఉండాలి? ఈయనకు అనుభవం లేదు, మంత్రి చేయలేరు అనుకున్నారు. అనుభవం 1 ఇయర్లోనే నెక్స్ట్ లెవెల్లో రికార్డులు సృష్టించాడు. దేశ ప్రధాని మన్నలను పొందాడు. నెక్స్ట్ లెవెల్. రెండోది సనాతన ధర్మం అని చెప్పేసి వీళ్ళు ఇవన్నీ తెలియ వీళ్ళకి. అసలు అంతకుముందు అటవీ శాఖ మంత్రి ఎవరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్, ఇవన్నీ ఎవరో తెలిస్తే కదా, ఏమేమి చేయాలో కూడా తెలిస్తే కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినే ఉపయోగించుకోవాలి. కాబట్టి అవన్నీ తెలియజేశాడు. ఒకవైపు నిద్రపోకుండా చేశాడు. 2 సనాతన ధర్మం వీళ్ళకి అర్థం కాదు. నేషనల్ లెవెల్ ఫిగర్ అయిపోయాడు. 3 ఈ 2 అనుకుంటే 3వది సినిమాలకి వదిలేసేసాడు అనుకున్నారు పాపం. సినిమా పరిశ్రమని తన కాళ్ళకి దగ్గర తెచ్చుకున్నారని అనుకున్నారు కదా. ఇక్కడ కట్ చేస్తే ఎవరు ఊహించిన విధంగా హరిహర వీరమల్లు నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియాలో కొంతమంది చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర మీరు నేను చదువుకున్నా ఉంది, తెలియని వాళ్ళు పాపం రివ్యూలు ఇస్తే ఉపయోగమైంది. ఒకళ్ళిద్దరు మీరు అన్నట్టు పెయిడ్, వైసీపీ పెయిడా లేకపోతే వైసీపీ అనుబంధ మీడియానా, బాయ్కట్ అన్నారని సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు అన్నారు. మీరు నేనేమో ఫరక్ పడదు, నేనేమో డిప్రెషన్లోకి వెళ్ళను, మీరు కూడా ఎక్కడ తగ్గొద్దు, బలంగా ఎదుర్కోండి అన్నాడు. అంతే కదా. కాబట్టి రికార్డుల మీద రికార్డులు, దాదాపు 200 కోట్ల పైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందుగలడు అందు లేదన్నట్టు ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్, సినిమాలో సక్సెస్. చివరికి రివ్యూలు చెప్పే స్టేజ్కి వైసీపీ నాయకులు తీసుకొచ్చాడంటే ఇతరులో ఏదో శక్తి ఉంది కదా, అతనికి దైవబలం ఉంది కదా. అక్కడే సక్సెస్ అయిపోయాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు చరిత్ర, మనకు తెలియని చరిత్రని వీరమల్లు రూపంలో సనాతన ధర్మం ఏ విధంగా ఔరంగజేబు ఆనాటి పాలకుల నియంత్రిత ధోరణి, హిందూ సనాతన సంప్రదాయాన్ని, దేవతల విగ్రహాలని అగ్నిలో వేశారనేది మనం చూసామా సార్? చెప్పండి. మనం ఏకాడికి ఖిల్జీలు, తొగ్లక్లు ఈ చూసాం తప్పితే మన అశోకుడు చెట్లు నాటాడు, మగధ సామ్రాజ్యం, స్వర్ణయుగం, గుప్తులు స్వర్ణయుగం, లేకపోతే మౌర్యుల తర్వాత వచ్చింది చోళులు, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటిలు, ఇవన్నీ ఏమైపోయినాయి చరిత్ర? గట్స్ ఉండాలి సార్. సినిమా తీయాలంటే ఓట్లు పోతాయన్న భయం అనేది ఇక్కడ కనపట్ల. మనం తెలియని చరిత్ర మనం చూపిద్దామనే ఉద్దేశంతో ఈ రోజు చేసిన ప్రయత్నం 100% టికెట్ల రేట్లు పెంచుకున్న విషయానికి సంబంధించి తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీరు అదే మాట చెప్పారు కదా. మరి అదే 10-15 రూపాయల టికెట్లు ఇదే పవన్ కళ్యాణ్ గారికి వకీల్ సాబు, ఇంకోటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయినాయిగా 2 సినిమాలు, అది కూడా పవన్ కళ్యాణ్ గారిదే, బ్రో సినిమా. ఇవన్నీ కూడా 10 రూపాయలు 15 రూపాయలకి టికెట్లు. చివరికి ఎంఆర్ఓల్ని, డిప్యూటీ కలెక్టర్ కూడా థియేటర్ల దగ్గర పెట్టా టికెట్లు కూడా పెట్టారు కదా. మరి అప్పుడేమి నిర్మాతల డబ్బు ఇబ్బంది అయితే రిటర్న్ ఇచ్చేసాడు ఆయన. భయపడలేదుగా, మీ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి అడగలేదుగా.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే కాదు ఇచ్చింది, అందరినట్లకి ఇచ్చారు. బాలకృష్ణ గారికి మొన్న ఇవ్వలేదా? లేకపోతే సంక్రాంతికి వేస్తున్న సినిమాకి ఇవ్వలేదా? ఎవరికి ఏమి ఇలా? అన్ని సినిమాలకు వస్తాను, అన్ని సినిమాలకు వస్తున్నాయి. అట్లా గేమ్ అనుకుంటే చేంజర్కి ఇవ్వలేదా? ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ అక్కడ ఇచ్చారు అనుకుంటున్నారు. రూల్ ప్రకారం ఇచ్చారు అంతే. ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో అన్ని థియేటర్లు కూడా చేపించిన వరకు కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో అన్ని జరిగినాయి కదా. ఇదివరకు సమోసా 50 రూపాయల మీద ఇప్పుడు 10 రూపాయలు వచ్చింది కదా. వాటర్ బాటిల్ 50 రూపాయల మీద ఇప్పుడు 20 రూపాయలు అమ్ముతున్నారు కదా. లేకపోతే పాప్కార్న్లు 250 300 టికెట్ రేట్ కంటే ఎక్కువ ఉండేది, అది 150కి అమ్ముతున్నారు కదా. ఈ ఏం కనపట్లే వీళ్ళకి. ఆ నలుగురు చేతిలో థియేటర్లు పెట్టుకుని ఇష్టానుసారంగా వివరించారు. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం దెబ్బకి అన్ని ఒలగట్ల ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అసలు టికెట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోకి పర్మిషన్ ఇవ్వని వ్యక్తి ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఒక మంచి చైతన్యవంతమైన సినిమా, ఒక మంచి నాయకుడు. ఆ రాష్ట్రానికి ₹1 ఈ రాష్ట్రానికి ₹1 వరదలు వచ్చినప్పుడు సహాయం చేయలేదా? అది కాబట్టి ఇక్కడ అది ఆ భావజాలం ఉండాలా. కాబట్టి ఇక్కడ చివరికి రివ్యూలు చెప్పే స్థాయికి వచ్చారంటే వీళ్ళు. సరే, ఇప్పుడు వీళ్ళు రివ్యూలు చెప్తా ఉన్నారు, బ్యాడ్ గా నెరేట్ చేస్తా ఉన్నారు, సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు విషయమే లేదు, అసలు అదేం గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లన్నీ కూడా వాళ్ళు రివ్యూలో చెప్తా ఉన్నారు. వాళ్ళ మీడియా, శాటిలైట్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. ఇలా చేయటం వల్ల కొంతైనా వాళ్ళు అనుకున్నది సాధించగలిగారంటారా? లేదు సార్, ఇది కొద్దిగా రేట్లు ఇవన్నీ వీళ్ళు చెప్పడం వల్ల ఇంకా చూడని వాళ్ళు కూడా ఇంకా సినిమాలు చూసేటట్టు చేస్తున్నారు. వీళ్ళ వల్ల కుటుంబం మొత్తం వెళ్ళి చూస్తున్నారు. అవునా? వెళ్ళిన ఇంకో రెండోసారి వెళ్తున్నారు. ఎందుకు ఇంత నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే ఆ రోజు 4 పిల్లలు 4 కార్లు మార్చినట్టు అని చెప్పాను, ఎవరు నమ్మలేదుగా. అది నమ్మితే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆ స్థాయిలో కూర్చోబెట్టరు కదా. మరి పరిపాలన కూడా ఆ విధంగా ఉందిగా. మీరేం పోలవరం పూర్తి చేయాలా, రాజధాని పూర్తి చేయాలా, అన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఎక్కడికక్కడ ఇక్కడ అన్నిటికీ కారణం ఏంటో వాళ్ళ గారు చెప్పమంటారా? మొన్న ఒక మాట చెప్పాడు, రఫా రఫా నరుకుండా డైలాగులు చెప్తే రౌడీ షూట్ ఓపెన్ చేస్తారు బాబు, ఇది సినిమా కాదు నిజ జీవితం, అది సినిమాలో వినడానికి బాగుంటాయి అని చెప్పి ఒక మాట అన్నాడు. నేను ఉన్నంత వరకు రాజకీయాల్లో జగన్ నువ్వు ఇక రావు అన్నాడు. మరి పాపం ఆశ 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి కాను అంటే భయం ఉండదండి. భయం, బాధ, నైట్ నిద్రలో కూడా ఈయన కనపడతాడు కదా. రాబోయే 15 సంవత్సరాలు మేమే అంటున్నాడు. మరి ఈ బంధం 5 సంవత్సరాల 10 అయింది, 10 15 అవుతుంది. కనుచూపు మేరలో వైసీపీ నాయకులకు కానీ రాజకీయ నాయకులకు కానీ నా అధినేతలతో సహా ఎవరికి రాజకీయ జీవితం కనపట్ల. మరి భయం ఉంటుంది కదా, ఎలా వస్తారో మేము చూస్తాం. అదే కాబట్టి అంటే నేను నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘమైన భావజాలం గల వ్యక్తి. ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఈ దేశం పట్ల నిబద్ధత ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఏమంటారు? గట్స్ ఉండాలి ఇట్లాంటి సినిమాలు తీస్తే. ఎవరు తీయలేని ఎందుకు తీయగలుగుతున్నాడు? ఒకవైపు సనాతన సాంప్రదాయం అంటున్నాడు, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అన్నాడు, ఇంకోవైపు దేశంలో సుస్థిరమైన మోదీ గారి నాయకత్వంలో ఉండాలన్నాడు. ఈ భావజాలం ఎందుకు లేదు? గతంలో ఎవరికి లేదు, ఈయనకి ఎందుకు ఉందంటే ఈయనకి దైవబలం ఉంది. ఈయన ఏదైనా కానీ ప్రశ్నించే తత్వం ఉంది. కాబట్టి ఈయన ప్రశ్నిస్తానే ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎంత విమర్శించినంత మాత్రాన తనకు తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు అన్నట్టు. తనకు తను తగ్గించుకుంటాడు, హెచ్చింపబడతాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. కాబట్టి వీళ్ళు రివ్యూలు ఇచ్చుకోవటము ఇంకా దిగజారుతారని తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశే కాకుండా దేశ రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావటం కష్టం కాడు. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.